ఒక స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, బాధ్యతగా మాట్లాడాలి. ఈయన మాట్లాడారంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతారా అనే ఫీలింగ్ రావాలి. ఆ రోజులు పోయినాయి రాజకీయాల్లో. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయినా కాస్త బాధ్యతగా ఆలోచించి ఉంటే బాగుండేది. రాహుల్ గాంధీ దృష్టికి పడడం కోసం ఇక్కడ ఈయన స్టేట్మెంట్ ఇచ్చేస్తే రాహుల్ గాంధీ అర్జెంటుగా పిలిచేసేసి కిరీటం ఏమివ్వడం కొత్తగా. అదేది 8 చోట్ల బీజేపీ గెలిచిందంటే మేనేజ్ చేశారు, అదేది ఓట్లు దొంగతనం చేశారు, మాకు ఆధారాలని తీసుకెళ్ళి జైల్లో పెట్టి, లేకపోతే నువ్వు వెళ్ళి జైల్లో కూర్చో తప్పుడు ప్రచారం చేసినందుకు. ఎన్నికల గురించి ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగింది. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు ఓట్లేసేటటువంటి ఈ దేశంలో ఆ ప్రజల యొక్క అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు. ఆ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కాదు, ఆ ప్రజల్ని దుర్మార్గుల్ని చేస్తున్నారు మీరు. ఆ ప్రజల్ని పచ్చి దగా చేస్తున్నారు మీరు. ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగినటువంటిది అదేంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి, 2 చోట్ల బీజేపీనే గెలిచింది. అక్కడ ఈవీఎంలు వాడారా? పోనీ అక్కడ వాడింది ఏంటది? బ్యాలెట్లేగా. మరి అక్కడ ఎట్లా గెలిచింది? అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఓడిపోయింది? ముందు స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి దమ్ము చాలట్లేదు ఏది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికైనా సరే ఊరికినే ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కాకుండా బాధ్యతగా మాట్లాడితే పెద్దరికం నిలబడుతుంది.